అబ్బబ్బా! ఎంత బాగా కుదిరిందో చేపల కూర. జనరల్‌గా నాకసలు చేపల కూర వండడమే రాదు. ప్రాసెస్ తెలుసు గానీ, నా చేత్తో అస్సలు కుదరదు. టేస్టే రాదు. చాలా సార్లు చేపలు తెచ్చి ఇలాగే వేస్ట్ చేసేసాను. కానీ లాస్ట్ ఒక 2 టైమ్స్ నుంచి బానే చేయగలుగుతున్నాను. ప్రాక్టీస్ మేడ్ పర్ఫెక్ట్. ఏదైనా సరే చేస్తూ ఉంటేనే గదా ప్రాక్టీస్ అవుతుంది. మనకి పర్ఫెక్ట్ అవుతుంది. నాన్ వెజ్ కర్రీస్ వేరే ఏదైనా బానే చేయగలుగుతాను గానీ, ఫిష్ కర్రీకొచ్చేసరికి పులుసు దగ్గర బాగా తేడా కొట్టేస్తది నాకు. నేను ఇంట్లో ఏ కూర చేసినా, ఏ వంటలు చేసినా మా ఆయన్ని గుచ్చి గుచ్చి అడుగుతూనే ఉంటాను. ఎలా ఉంది? ఎలా ఉంది? అని. నేను అడిగే వరకు మా వారు ఇలా ఉంది, అలా ఉంది అని అసలు ఏమీ చెప్పరు. బావున్నా బావుందని చెప్పరు. బాలేకపోయినా బాలేదని కూడా చెప్పరు. నేనే గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటా మా ఆయన్ని. అప్పుడు మాత్రం చెప్తారు కొంచెం ఉప్పు తగ్గినట్టుంది అని. అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకు నేను మాస్టర్ చెఫ్‌ని అయిపోయానని. అండ్ వేరే వాళ్ళ హస్బెండ్స్‌తో కంపేర్ చేసుకుంటే మా హస్బెండ్ చాలా మంచివాడని అలాంటి సిట్యుయేషన్‌లోనే అనిపిస్తుంది నాకు నిజంగా. చాలామంది మొహం మీదే చెప్పేస్తారు. ఇంప్రూవ్ చేసుకో బాలేదు, ఇలా ఉంది, అలా ఉంది అని మొహం మీదే చెప్పేస్తారు. కానీ అవతల వాళ్ళు ఎంత కష్టపడి చేశారన్నది ఎవ్వరు పట్టించుకోరు. అలా ఇంప్రూవ్ చేసుకో అని చెప్తే ఇంప్రూవ్ చేసుకుంటారేమో అని అనుకుంటారనుకుంటా వాళ్ళు. కానీ మాకెలా అనిపిస్తుందంటే అలా మొహం మీద చెప్పేస్తే నేను ఇంత కష్టపడి చేశాను గదా! దీనికి యూజ్ ఏముంది? అవి చేసినా వేస్టే ఇగ నేను ఇంకోసారి అట్లా చెయ్యనే చెయ్యను అని మాకనిపిచ్చేస్తుంది. నేను ఊరెళ్తే ఖచ్చితంగా మా అత్తయ్యకి అప్పజెప్పేస్తాను నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా ఉంటే వండేయమని. ఎందుకంటే వాళ్ళ చేత్తో వచ్చే టేస్ట్ వేరేలా ఉంటుంది. వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ మనకుంటుందా చెప్పండి? మా అమ్మ చేస్తే వేరేలా ఉంటుంది. మా అత్తయ్య చేస్తే వేరేలా ఉంటుంది. నేను చేస్తే దరిద్రంగా ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రమే బాగా కుదురుతది. ఇది మాత్రం నిజం. మీలో ఎంతమంది చేపల కూర పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.